నమస్తే అండి. నేను డాక్టర్ వల్లి ఫ్రమ్ విఘ్నేష్ ఫర్టిలిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ రోజు మనం కామన్ గా చూసుకునే ప్రాబ్లమ్స్ చూస్తుంటే కనుక లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, చదువుల విషయంలో కానివ్వండి, వాళ్ళ సెటిల్మెంట్ విషయంలో కానీ, జాబ్స్ విషయంలో కానివ్వండి, చాలా లేట్ మ్యారేజెస్ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ రోజు మనం ఏంటంటే ఐడియల్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ మ్యారేజ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మన ఇండియాలో రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా కూడా టీనేజ్ మ్యారేజెస్ చేస్తున్నారు, చిన్నపిల్లలకి పెళ్లి చేస్తున్నారు, ఆడపిల్లలు మెయిన్గా 18 years రాకముందే పెళ్లిళ్ళు చేస్తున్నారు. సో అది కూడా మనం తప్పు అని గట్టిగా ఖండించాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే 35 తర్వాత కూడా మ్యారేజెస్ అనేవి ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే మన యూత్ అంతా టువర్డ్స్ సెటిల్మెంట్, జాబ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత అంతా సెటిల్ అయిన తర్వాతే పిల్లల్ని కంటాము, మ్యారేజ్ చేసుకుంటాము అనేది చెప్తున్నారు. ఇప్పుడు లేట్ మ్యారేజెస్ వలన మనం ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అని చూసుకుంటే కనుక 35+ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఏంటంటే సో మిడిల్ ఏజ్లోకి వచ్చేసారు కాబట్టి వాళ్ళు సాధారణంగా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ మన షుగర్స్ కానివ్వండి, బీపీ అవి వంశపారపర్యంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉంటుంటే వాళ్ళకి రావటము. అండ్ మన ఇండియన్ ఉమెన్ వచ్చేసి చాలామంది 45 yearsకే మెనోపాజ్ అయిపోతారు. సో 45 అంటే వీళ్ళు 35 తర్వాత మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, బాడీలో ఉండే ఓవేరియన్ రిజర్వ్ అనేది బాగా తగ్గిపోవటం, దీని ద్వారా ఏంటంటే ప్రెగ్నెన్సీస్ లేట్ అవటం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అదే కాకుండా మనం మిగతా ప్రాబ్లమ్స్ కూడా చూడాలి అని అంటే కనుక ఆడవాళ్ళు వచ్చేసరికి 35 వచ్చేసరికి మిడిల్ ఏజ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ మెనోపాజ్ అనే ఇష్యూస్ పెరీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లోకి వచ్చేస్తూ ఉంటారు కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము, దీని ద్వారా కొంత ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అండ్ దాంతోపాటు ఫైబ్రాయిడ్స్ అనే మిడిల్ ఏజ్లో చాలా కామన్ కాబట్టి ఫైబ్రాయిడ్స్, తర్వాత ఎడినోమయాసిస్ అంటారు, గర్భసంచి గోడలు బాగా మందం కావటం, అండ్ అట్ ద సేమ్ టైం ఎండోమెట్రియాసిస్ అని ఇంకో ప్రాబ్లం ఉంది. ఇది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కనిపించడం వలన మళ్ళీ ఇన్ఫర్టిలిటీ అనేది వీళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో అందుకని ఒక రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అనేది కనుక మనం తీసుకుంటే కనుక సాధారణంగా 25 నుంచి 30 years వెరీ రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్. అండ్ రైట్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ కూడా బోత్ వైఫ్ అండ్ హస్బెండ్స్ లో కూడా రైట్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీస్ తక్కువ ప్రాబ్లమ్స్ కనపడి మనకి ప్రెగ్నెన్సీ అనేది అసలు ఫిజియలాజికల్ గా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కంటిన్యూ అయిపోతుంది. సో మనం ఏంటంటే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇన్ఫర్టిలిటీ కాబట్టి రైట్ ఏజెస్ లో మ్యారేజ్ చేసుకుని రైట్ ఏజ్ లో పిల్లలు కంటం కూడా ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ లాగా కన్సిడర్ చేయాలి అనేది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.